ఫెస్టివల్ సీజన్ కదా! సో, కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియోలు అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ చేస్తున్నాను. సారీ ఫర్ థాట్. ఇవాల్టి వీడియోలో మీ అందరి కోసం మునగాకు రసం ఎలా తయారు చేయాలో డీటెయిల్‌గా షేర్ చేస్తాను. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. మనం పప్పుచారు, సాంబార్ అలాగే మిరియాల రసం, టమాటో రసం చేస్తూ ఉంటాం కదా! వాటికి ఏమాత్రం తీసిపోకుండా టేస్టీగా ఈ రసం రెసిపీ. అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం రసం పౌడర్‌ని అయితే రెడీ చేసుకోవాలి. అందుకోసం ఒక పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ధనియాలు, అలాగే కొద్దిగా కందిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ పౌడర్‌ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అందుకే అప్రాక్సిమేట్‌గా వేసుకొని వేయించుకున్న ఇబ్బంది లేదు. పక్కా కొలతలు కావాలనే రూల్ ఏం లేదు. తర్వాత మిరియాలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వాటిని చిన్న మంటలో మాత్రమే పెట్టి వేయించుకోండి. మాడిపోతే మాత్రం అస్సలు టేస్ట్ అనేది బాగోదు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని, వాటిని కూడా చిన్న మంటల్లోనే వేయించుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా వేగిన తర్వాత, ఇక్కడ నేను ఎండబెట్టినటువంటి మొరింగా లీవ్స్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే మన మునగాకు ఆకుల్ని వేస్తున్నాను. మీరు పచ్చివి గనక ఉంటే వాటిని కడిగి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తే ఒక అరగంటలో ఆరిపోతాయి. తర్వాత వాటిని ఇలాగా మనం వేయించేసుకొని పక్కకి తీసేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం పౌడర్ చేసి పక్కనుంచుకుందాం. ఇప్పుడు దేంట్లో అయితే మనం రసం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బాండీని తీసుకోవాలి. అందులో నేనిక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాని నుంచి రసాన్ని బాగా పిండి కావాల్సినంత వాటర్ పోసుకోవడానికి సిద్ధంగా చేస్తున్నాను. పులుపు అనేది మీరెంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఒక టమాటో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత మీరు మూత పెట్టి దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఈ చింతపండు రసం, టమాటో అంతా గూడా చక్కగా మరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు రసాన్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటాం గదా! దాన్ని ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మిగతా పౌడర్ ఏదైతే ఉందో మనం దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు మరగనిస్తే మనం తర్వాత ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతలోపు మీరు ఒక కుక్కర్‌లో పప్పును కూడా ఉడకబెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు కందిపప్పుని ముందుగానే ఉడకబెట్టి దాన్ని మెత్తగా చేసుకొని ఈ చారులో అయితే పోస్తున్నాను. తర్వాత మీకు సరిపడా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని కూడా వేసుకొని మీకు పల్చగా కావాలంటే పల్చగా, చిక్కగా కావాలంటే చిక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బావుంటుంది. బెల్లం వేయడం వల్ల తీపి అనేదైతే ఉండదు. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ఇంకా మనం వేసిన చింతపండుని అది బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనకి రసం అనేది మరుగుపడుతూ ఉంటుంది. మునగాకుతో చేస్తే కొంతమందికి దాని నుంచి వచ్చే స్మెల్ అనేది నచ్చకపోవచ్చు. కొంతమందికి చేదేమన్నా వస్తుందేమో అనే అనుమానం కూడా ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు. చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. ఈ రసం అనేది మరుగుపడుతున్న టైంలోనే ఫ్రెష్‌గా ఉన్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈలోపు మనం పోపుని అయితే పెట్టేసుకోవచ్చు. పోపు కోసం మనం చాలా సింపుల్‌గా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అనేవేమీ అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా వేసుకునేవే కొంచెం ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ రసంలో నేనైతే కారం అనేది యాడ్ చేయలేదు. ఎండుమిరపకాయలు అలాగే మనం వేసినటువంటి మిరియాలే. ఇందులో ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం మనం ముందుగా ఉన్నటువంటి డ్రై మునగాకు ఏదైతే ఉందో అది, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. ఈ వేడి వేడి రసం అనేది అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం మునగాకుని రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి ఒక్కసారి ఇలా ఈ విధంగా రసంని మీరు తయారు చేసి చూడండి. తప్పకుండా రెగ్యులర్‌గా ట్రై చేయడానికి మీకు కూడా నచ్చుతుంది. మీరు చెప్తే తప్ప ఇది మునగాకుతో చేసిన రసం అని ఎవరు చెప్పలేరు. సో, అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన కంటి చూపుకి కూడా మునగాకు అనేది చాలా అత్యవసరం. సో, నచ్చిందా వీడియో? మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.